కావాలి, టైం ఏమో అయిపోతా ఉంది. ఈయనేమో ఇంకా రాలేదు. మా ఆయన ఏడు ఇంకా రాలేదు. వానేమో వచ్చేటట్టుంది. ఏమో తొందరగా రమ్మని చెప్పాను మా ఆయన్ని. ఈయనేమో ఇంకా రాలేదు. పొద్దేమో పొద్దుపోతా ఉంది. ఎప్పుడు స్నానం చేస్తాను. నేనేమో నీట్గా రెడీ అయిపోన్నాను. నాయన తొందరగా రా, నేను వచ్చేలాకి లేట్ అయిపోతుంది. నేనేమో బాగా రెడీ అయ్యిందా, పొద్దుపోతా ఉంది. ఇంకా బాగా రెడీ అయ్యా నేను. ఇంకా ఆయన వచ్చేలాకి ఇంకేమన్నా బాగా రెడీ అవుదామా? చీర ఏమో పొద్దుకు బాగా కాపాడద్దా? బాగా కాపాడద్దులే. చీర బాగా సెట్ అయిపోయింది. ఇంకేమన్నా తక్కువైందా ఏంది? ఇంకా ఆయన ఏమన్నా చేద్దాం. రెడీ అవుదాం. ఇంకా టైం ఉంది కాబట్టి, ఇంకా రాలేదు కాబట్టి ఆయన వచ్చేలాకి రెడీ అయిపోదాం. ఇంకా నగలు గిగలు అన్ని పెట్టేసుకున్నాను. ఇంకేం తక్కువైంది, అన్ని పెట్టేసుకున్నాను. పౌడర్ చేసుకున్నాను. ఊరే వాన వచ్చేసిందే. నేనేమో బాగా నీట్ గా రెడీ అయిపోయాను. వాన తడిసిపోయి మొత్తం నీట్ గా మేకప్ అంతా బాధ్యము. వేరే వాన వచ్చేసింది. ఎట చేయాలా? నేనేమో ఇంకా రాలేదు, వస్తున్నాను అన్నాడు ఫోన్ చేస్తే. పొద్దు ఆమెను పోతా ఉంది. వాన వచ్చేసింది. అమ్మ తల్లి, ఎట చేయాలి ఇప్పుడు? నాకు తెలుసు కదా ఇలా జరగద్దని నాకు తెలుసు. ఉదయాన్నే వెళ్దాంలే అని చెప్పాను. నేనేమో ఉదయం కాదు, సాయంత్రం కాదు పెళ్లి, సాయంత్రం వెళ్దాం అని చెప్పి అటు చేసేసాను. వెళ్ళిపోయాడు. ఇంకా ఆయనేమో ఇంకా రాలేదు. చూస్తే వాన వచ్చేసింది. ఎట చేయాలి ఇప్పుడు? పోయినట్టే పెళ్లికి నాన్న. అందుకు సాయంత్రం బాధలని మాట్లాడాడు. అందుకు కావాలా? ఆయనకు తెలుసు అనమాట ముందుగానే వాన వస్తుందనే. ఇప్పుడు రావాలా? ఎట చేస్తాడు చూస్తా. నా మీద ఒక్క బొట్టు కూడా పడకుండా తీసుకొని పోవాలి నన్ను. నా మేకప్ మీద ఒక్క చినుకు కూడా పడకుండా తీసుకోపోవాలా. రావాలి. ఇప్పుడు ఎట్ చేస్తాడు చూస్తా. నేను ఉదయాన్నే వెళ్దామంటే సాయంత్రం వెళ్దాంలే, సాయంత్రం కాదు పెళ్ళే అన్నాడు. రావాలి ఇప్పుడు. బయట భయంకరంగా వాన వస్తుంది. రెడీ అయిపోయా? ఎట్ చేద్దాం ఇప్పుడు? భయంకరంగా వాన వస్తుంది బయట. ఎట్ వెళ్దాం పెళ్లికి? ముందే చెప్పాను కదా పొద్దున్నే వెళ్దాంలే బావా అంటే నువ్వేమన్నావు? సాయంత్రంలో పెళ్లి అన్నావు. ఇప్పుడు చూడు వాన వచ్చేసింది. ఎట చేయమన్నావు చెప్పు. నువ్వు చెప్పు, ఎట తీసుకోపోతాను? ఇప్పుడు ఎట తీసుకోపోతాను చెప్పు. ఇప్పుడు రెడీ అయిపోయాను. బాదం ఎట్టొకటి బాదం ఉండు. వాన తగ్గదా? వస్తానే ఉంటుంది, తెల్లవారు వస్తానే ఉంటుంది వాన. పెళ్లి ఇప్పుడు 9 గంటలకి. 9 గంటల లోపల తగ్గిపోద్దిలే. ఎంత ఒక బిర్రిగా ఒక అరగంట లోపల వెళ్ళిపోవచ్చు మనం ఆ ఊరికి. దగ్గర పక్కనే కదా, 3 కిలోమీటర్లే కదా. వాన తగ్గిపోద్ది. ఎప్పటి నుంచి వస్తుంది వాన? గంట నుంచి వస్తున్నట్టుందా? నువ్వు ఇప్పుడు రెడీ అయ్యావా? ముందుగానే రెడీ అయిపోయినావా? నేను ఎప్పుడూ రెడీ అయిపోయాను. నువ్వే లేట్ గా వచ్చావు. వాన రాక ముందే నేను రెడీ అయిపోయా. వాన రాక ముందే రెడీ అయిపోయా? నీ కోసం ఎదురు చూస్తాను నేను. ఇక్కడ కొద్దిగా లేట్ అయింది. తగ్గిపోద్ది. ఉండు, ఒక అరగంట చూద్దాము. నీకెందుకో నీ మేకప్ అదే కదా నీ బాధ. మేకప్ డ్రెస్ తడవకుండా తీసుకెళ్తా. వాన తగ్గకుంటే అప్పుడు చెప్తాను. తీసుకెళ్తా. ఉండు, తొందరగా తగ్గు. నువ్వు తొందర తగ్గటం కాదు, వాన తగ్గు అని తొందరగా తగ్గు అని చెప్పి. అప్పుడు కాదు నీకు మేకప్ బాగూడదు నాకు దేవుడా అని చెప్పి కోరుకో. మేకప్ బాగూడదు నాకు. మేకప్ పోయిందంటే మా ఆయనకి తగిలిపోద్ది. వానగాని తగ్గలేదా? అయిపోతున్నా చేతిలో. నువ్వు వాన తగ్గకుంటే నిన్ను పెళ్లికి తీసుకోబాకపోతే కదా నీకెందుకు ఎట్టయినా నువ్వు పెళ్లికి పోవాలా. అందుకు పొద్దునే బాధం బావా అంటే నువ్వు అన్నమాట. పొద్దునే బాధం అన్నావు. 12 పనుండింది. సరే నీకెందుకు వాన తగ్గాల పెళ్లికి తీసుకెళ్లాలా? చేరేమన్నా మార్చుకి లోపల లేకుండా నీట్ గా రెడీ అయిపోయా? దండ సరైన దండ వేసావు. ఎంత ఇదే? నీకెందుకు పెళ్లికి తీసుకెళ్తా ఉండి? ఇదేంటి 2 దండలు? చెట్టు దండలా? భలే ఉందా? పెళ్లి కూతురికే నీకు ఇదే? నువ్వే పెళ్లి కూతురు లాగా ఉన్నావు. వాళ్ళు రెడీ అవుతారమ్మ. మీరా వాన తగ్గలేదా? తగ్గొద్దులే, తగ్గితే అప్పుడు చినుకు పడకుండా తీసుకెళ్తాను. ఇంకా వాన తగ్గలేదు, తగ్గేటట్లేదు. ఒక పని చేద్దాం, రేపు ఉదయం తీసుకెళ్ళిపోతా నిన్ను. సరేనా? రేపు ఉదయం తీసుకెళ్లి ఆడే మధ్యాహ్నం, ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా, సాయంత్రం ఆడేసారి ఫంక్షన్ చూసుకొని అప్పుడు వద్దాం. ఏందా ఎంత కష్టపడి రెడీ అయింది దేనిక? పెళ్లి బావాలని. రేపు పొద్దున బాధని చెప్తాను. ఎందుకు కాదు అంటే వాన ఏం తగ్గలేదు. ఏం పైన చెయ్యి. ఏంది హ్యాండ్ హ్యాండ్లింగ్ చేస్తున్నావా? హ్యాండ్ హ్యాండ్లింగ్ తీసుకోపోవాల్సింది. తీసుకెళ్తా. వాన తగ్గుంటే ఏం చేస్తావు? ఇష్టం నాకు తెలియదు. ఏమో నీ ఇష్టం. నేనే రెడీ అయింది దేనికే? సరే ఒక పని చెయ్యి, వేరే బట్టలు పెట్టుకో. ఆడికెళ్ళి మళ్ళీ రెడీ అవుతుంది. తడిసిపో, మధ్యలో తడిసిపోతావు. అట్ట ఏడే బట్టలు పెట్టుకో, ఆడికెళ్ళి రెడీ అవుతుంది. నేను మళ్ళీ రెడీ అవ్వాలా? పెళ్ళింటి కడ పోయి మళ్ళీ రెడీ అవ్వాలా?
చచ్చిపోతావు కదా ఎట్ట తప్పు నీది, నువ్వు ఎట్లా చేసి నన్ను పెళ్లి తీసుకోపోవాలి. ఉదయం తీసుకెళ్తానని వెళ్దాం అని చెప్పావు కానీ కుదరలా. కుదరకుండా నాది లేదు. మళ్ళీ రెడీ అవ్వాలంటే ఎంత కష్టమా? ఆడపోయి పెళ్లింటి గడిపి రెడీ అవ్వాలి నేను మళ్ళీ. వాన తగ్గలేదు, ఎట్ చేద్దాం? ఏమో నీ ఇష్టం, ఎట్లా చెయ్యి. ఎత్తుకొని వెళ్ళిపోవాలి ఇంకా పైన. అందుకు ఆడవాళ్ళు చెప్పిన మాట వినాలంటారు. చూద్దాం, ఇంకో 10 నిమిషాలు చూద్దాం. 10 నిమిషాలు చూద్దాం. నీకెందుకు పెళ్లికి పోవాలంతే కదా, బాగుంటే ఫంక్షన్ కైనా వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళిపోవచ్చు కదా, నీకెందుకు పోయి నువ్వు కలవాలి ఫ్రెండ్స్. మీ పెళ్లి కూతురిని పెళ్లి కొడుకు కలిసి చెప్పేసి రావాలంతే కదా. వెళ్ళిపోయి కానీ ఎట్లా తీసుకెళ్ళాను. నువ్వు తొందరపడవచ్చు, ఉండాలా నన్ను తీసుకెళ్ళాలంటే. ఇయ్యనా దాంట్లో నీ కాండి ఇంకలేవా? నేను అడిగా పెళ్లికి బాగుండాలని తీసుకున్నా. మా ఫ్రెండ్ అడిగితే రేపు పొద్దునిస్తాను అని. అట్టయితే రేపు బాగా, రేపు ఇంకా బాగా నీట్ గా రెడీ అవ్వు. ఏం సెట్ కాలేదు. పర్వాలేదు, ఇది వేసుకొని బావాల్సిందే. ఈ రోజు వేసుకున్నాను కాబట్టి రెడీ అవ్వాలి. బాగానే ఉందలే. ఈ చీరకి ఇది సెట్ అవ్వాలి అసలు. సెట్ అవ్వాలా? ఇది అసలు సెట్ అవ్వాలా? సెట్ అవ్వాలా? చీర కూడా ఒక రకంగా ఉంది. మంచి చీర కట్టుకో. రేపు తీసుకెళ్ళిపోతా. బాగలేదా? బాగానే ఉంది, రేపు తీసుకెళ్తాలే. వాడేం తగ్గలేదు. చీరకి మ్యాచ్ అవ్వాలా? మ్యాచ్ అయినట్లేదు, అయినట్లేదు, తేడా ఉంది. బాగుంది కదా, ఏదో చేసి చెప్పేయాలా. ఈ రోజు తీసుకెళ్దామా? బాగానే ఉంది కదా. నాకు కూడా ఒక్కొక్కసారి బాగుందో ఒక్కసారి బాగుందో లేదా అనిపిస్తుంది. అదే కరెక్ట్, బాగలేదు ఇది కన్ఫర్మ్. నువ్వు రేపు బాటమే కరెక్ట్ పెళ్లికి, సరేనా? మా ఫ్రెండ్ అడిగాను రేపు ఇస్తాను అని చెప్పింది. రేపు బాదం యాక్షన్. ఏం కాదులే, బాగానే ఉందిలే. నాది బాగానే ఉంది, నాకేం మ్యాచ్ అయింది అనిపిస్తానే ఉంది. నాది ఎట్టైనా పెళ్లి తీసుకోపోవాలి. పెళ్లి సంతేస్తుంది, పెళ్లి తీసుకెళ్లాల్సిందే. వానేమో తగ్గలేదు. ఏం ఇంకా ఎంత నుంచి చూస్తున్నా. ఏమో నాది తీసుకెళ్ళాలి బావా. నేను ఎట్టైనా నీ పెళ్లి పోవాల్సిందే బావా. నువ్వు పెళ్లి తీసుకోవాల్సిందే. నా కుదరదు పోవాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లైక్ మటుకు చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ ఎలా ఉన్నాయో. మనం తీసిన 2 వీడియోలు బాగా, 2 వీడియోలు తీసాం ఫ్రెండ్స్, బాగా వైరల్ అయింది. ఈ వీడియో కూడా వైరల్ అవ్వాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ కామెడీ వీడియోస్ తీయాలనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందో చూసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఒక్క కామెంట్ చేయండి. నాకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు చూడకుంటే ఇంతకు ముందు పెట్టిన వీడియోలు చూడండి, ఛానల్ లోకి చెక్ చేయండి, చాలా బాగుంటాయి. అవి కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో. కామెంట్ మటుకు చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఎలా అంటే నేను తీసే వీడియోలు ఎలా ఉందో నాకు తెలుసు అనమాట. అందుకు ఒక కామెంట్ నా మొహానేసేయండి. కామెంట్ చేయాలా? కామెంట్ చేసి ఫ్రెండ్స్, అట్టే లైక్ కూడా కొట్టేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే, అది కూడా మిమ్మల్ని నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీలో మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి. ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి. బటన్ నొక్కండి, రెడ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బెల్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. గంట బెల్ కొడితే మేము ఏ వీడియో పెట్టినా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఫస్ట్ మా వీడియో మీరే చూడొచ్చు ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.